హలో నమస్తే అండి. నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ హాస్పిటల్ కూకట్పల్లి. ఈరోజు మనం ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు అంటే గర్భిణీలు స్కానింగ్ అనేది ఎప్పుడెప్పుడు చేపించుకోవాలి ఈ విషయం గురించి మాట్లాడుకుందాం అన్నమాట. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి ప్రెగ్నెన్సీ అనేది వచ్చింది, మనకి తెలిసింది ప్రెగ్నెన్సీ అనేది ఉంది అన్నప్పుడు పీరియడ్ అనేది మిస్ అవుతుంది కదా. సో నార్మల్గా మనకి 4 వీక్స్ దాటిన తర్వాత అట్లా 1 వీక్ అప్పుడు చూసుకుంటే తెలుస్తుంది అనమాట. సో యూజువల్గా మనం ఎప్పుడైనా కూడా ఫస్ట్ ట్రైమెస్టర్ స్కాన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. వన్స్ మనకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత మనం డాక్టర్ని వెళ్ళి కలవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే మనకి ఒక 6 to 8 వీక్స్ ఆ టైంలో స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు మరి ఆ టైంలో ఎందుకు స్కాన్ చేయాలి, ప్రెగ్నెన్సీ ఉంది కదా అని తెలుసు ఆల్రెడీ మనకి టెస్ట్ ద్వారా అంటే మనకి ఏంటి అంటే ప్రెగ్నెన్సీ అనేది యూట్రస్లో ఉందా లేదు ట్యూబ్స్లో ఉందా, మనకి బేబీ హార్ట్ బీట్ అనేది కనిపిస్తుందా లేదా. సో ఈ విషయాలన్నీ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనకి ఓన్లీ యూట్రస్లో మాత్రమే ప్రెగ్నెన్సీ అనేది నిలబడగలదు, కంటిన్యూ అవ్వగలదన్నమాట. వన్స్ మనకి ప్రెగ్నెన్సీ యూట్రస్లో కాకుండా వేరే ఎక్కడొచ్చినా కూడా మనకి ప్రాణానికి ప్రమాదం అనమాట. ట్యూబ్లో వస్తే దాన్ని ఎక్టోపిక్ అంటారనమాట. సో అది రప్చర్ అవ్వచ్చు, బ్లీడింగ్ అవ్వచ్చు. సో ప్రమాదం కాబట్టి స్కాన్లో మనం నిర్ధారణ అనేది చేసుకోవాలన్నమాట. మనకి అట్లాగే హార్ట్ బీట్ అనేది కనిపిస్తుందా లేదా. సో హార్ట్ బీట్ అనేది ఇంకా కనిపించట్లేదు 8 వీక్స్ స్కాన్లో కూడా అంటే మనకి ప్రెగ్నెన్సీ అనేది సరిగ్గా లేదు అని అర్థం అనమాట. సో వన్స్ ఇట్లా ఒక స్కాన్ అయిపోయింది. సో నెక్స్ట్ స్కాన్ ఎప్పుడు చేయించుకోవాలి అంటే నార్మల్గా ఎన్టీ స్కాన్ అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ స్కాన్ అనేది ఎప్పుడు చేయించుకోవాలి అంటే మనకి 11 to 14 వీక్స్ మిడిల్లో అనమాట. అంటే 11 to 13 + 6 days అనమాట. 13 వీక్స్ 6 daysలో ఒక స్కాన్ అనేది చేయించుకోవాలి. మరి ఈ స్కాన్ ఎందుకు చేయించుకోవాలి, ఏం తెలుస్తుంది అంటే దీన్ని ఎర్లీ అనామలీ స్కాన్ అంటారనమాట. ఈ స్కాన్లో ఏం చూస్తాము అంటే మనకి బేబీ ఉంది కదా, మనకి నేసల్ బోన్ అనేది కనిపిస్తుందా లేదా, సో మెడది పొర అనేది థిక్నెస్ ఎంత ఉంది, సో ఇవి మనకి తెలుస్తుంది అనమాట. సో మనకి అంటే ఏమన్నా బ్రెయిన్ అనేది కనిపిస్తుందా, స్కల్ అనేది మనకి ఏమన్నా ఆబ్సెంట్ ఉందా, సో ఇవి కొన్ని చూసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. అట్లానే మనకి సర్విక్స్ అనేది లెంత్ ఎట్లా ఉంది, మనకి బ్లడ్ ఫ్లోస్ అనమాట, డాప్లర్ యూట్రైన్ ఆర్టరీ డాప్లర్స్ అనేవి ఎట్లా ఉన్నాయి, సో ఇవన్నీ చెక్ చేసుకుంటాం అనమాట. మనకి పొరలో అంటే ఈ న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ పొరలో మనకి థిక్నెస్ అనేది ఎక్కువగా కనిపించిన, బేబీలో మనకి నేసల్ బోన్ అనేది కనిపించకపోయినా మనకు అది అలారం సిచ్యువేషన్ అనమాట. అంటే బేబీలో ఏమన్నా సిండ్రోమ్ అనేది డౌన్స్ అట్లా ఉండొచ్చు. సో నెక్స్ట్ మనం ఫర్దర్ టెస్టింగ్ అనేది చేసుకోవాలి అని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడికి ఈ స్కాన్ అయిపోయింది మనకి. సో నెక్స్ట్ స్కాన్ ఎప్పుడు చేసుకోవాలి అంటే అది నార్మల్ అనామలీ స్కాన్ అనమాట. అంటే అది 5 నెలలు అంటే 18 వీక్స్ to 20 వీక్స్ టైం, ఆ టైంలో మనం ఇంకొక స్కాన్ చేసుకోవాలన్నమాట. 5 నెలల స్కాన్ అని అంటాం. సో ఈ స్కాన్లో ఏంటి అంటే బేబీ మనకి అవయవం అంటే అంగం పార్ట్ చెక్ చేస్తారనమాట. సో మనకి బేబీ ఫ్లూయిడ్ ఎట్లా ఉంది, ఉమ్మనీరు అనేది ఎట్లా ఉంది, సో బేబీలో బ్రెయిన్ అనేది ఎట్లా ఉంది, సో ఇవన్నీ డీటెయిల్డ్గా చెక్ చేస్తారనమాట. కాళ్ళు సరిగ్గా ఉన్నాయా, చేతులు సరిగ్గా ఉన్నాయా, ఫింగర్ కౌంటింగ్ ఎట్లా ఉంది, సో హార్ట్, అబ్డామిన్, లివర్ ఇవన్నీ కూడా మనకి చెక్ చేయడము, బోన్స్ లెంత్ ఇవన్నీ చెక్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే మనకి ఫీటల్ ఇకో అనమాట నెక్స్ట్ మంత్లో అట్లా చేయించుకోండి అని చెప్తారనమాట. సో ఇట్లా మనకి అనామలీ స్కాన్స్ వల్ల మనకి బేబీ డెవలప్మెంట్ అనేది ఎట్లా ఉంది తెలుస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకి 3rd ట్రైమెస్టర్లో అనమాట. సో అది ఒక గ్రోత్ స్కాన్. మనకి ఎప్పుడు చేయించుకోవాలి అంటే 8 నెలలప్పుడు మనకి ఏమన్నా డౌట్ ఉంటే డాక్టర్ చేయించుకోమని చెప్తారనమాట. అంటే ఉమ్మనీరు ఏమన్నా తక్కువగా ఉంది, సో ఏమన్నా బేబీ అంటే గ్రోత్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది, సో ఇట్లా ఏమన్నా మనకి కొంచెం డౌట్ ఉన్నప్పుడు ఇంకొక స్కాన్ చేయించుకోండి అని చెప్తామన్నమాట, ఒక గ్రోత్ స్కాన్. సో ఇట్లా మనకి ప్రెగ్నెన్సీలో స్కాన్స్ అనేవి చేయించుకోవడం ఇంపార్టెంట్ అనమాట. దీనివల్ల మనకి ముందే ఏమన్నా బేబీలో ఏమన్నా ప్రాబ్లం ఉంది అంటే దాన్ని ముందే కనిపెట్టి దానికి తగ్గట్టుగా మనం స్టెప్ తీసుకోవడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.